వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం జనగామ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ జనగామ జిల్లాలో వర్ధన్ ఆశ్రమం అని చెప్పేసి ఇక్కడ అంటే పేద పిల్లలు కావచ్చు, లేకుంటే తల్లి తండ్రి లేనటువంటి పిల్లల్ని వీరు షెల్టర్ ఇచ్చి మరి ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే విద్యాభ్యాసాన్ని బోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ రకమైనటువంటి ఆశ్రమాన్ని ఎందుకని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? కత్తుల లక్ష్మీ రవీందర్ గారు ఈ ఆశ్రమం పెట్టే వెనకాల ఒక పెద్ద చరిత్ర ఉందని చెప్పేసి కొంత వినికిడి. వాస్తవానికి ఆ చరిత్ర ఏంటిది అదే తెలుసుకుందాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే, బాగున్నాం. ముందుగా వరంగల్ నుంచి వచ్చిన బీవీఆర్ టీవీ యాజమాన్యానికి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఓకే మేడం, యాక్చువల్లీ ఈ ఆశ్రమం పెట్టే ముందు మీరు శారీస్ అమ్మారంట. అంటే శారీస్ నుండి వచ్చినటువంటి డబ్బులని గ్యాదర్ చేసుకొని ఈ ఆశ్రమాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేశారని చెప్పి కొంత వినికిడి. వాస్తవానికి మీరు శారీస్ అమ్మేది ఈ ఆశ్రమం కోసమేనా? కరెక్ట్ చెప్పండి. కోసమే నేను అంటే ఈ ఆశ్రమం పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఒక అమ్మాయి నేను చనిపోయే పరిస్థితిలో కాజీపేట రైల్వే స్టేషన్లో ఒక 3 days వాటర్ దాగి ఇక చనిపోదాం అనుకునే పరిస్థితిలో ఒక అనాథ అమ్మాయి నన్ను కాపాడింది. కాబట్టి నా కాళ్ళు చేతులు బాగున్నాయి, నేను ఎందుకు చనిపోవాలని చెప్పేసి అప్పుడు ఇట్లా చూసుకుంటే పుస్తలున్న కమ్మలు ఉన్నాయి, ఇవి కుదబెట్టేసి నేను శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓకే, శారీస్ బిజినెస్ ఎన్ని సంవత్సరాలు చేసారు మరి మీరు? ఒక 15 years. ఎంత వచ్చాయి మేడం అమౌంట్ అనేది? అంటే ఫస్ట్ నేను అసలు యాక్చువల్గా ఏంటంటే ఒక 2 చీరలు తెచ్చుకున్నా, నాకు బట్టలు లేవు కట్టుకుందామని. ఇంటి పక్కన వాళ్ళకి చూపిస్తే ఇవి బాగున్నాయి, మాకు ఒక 300కి ఒకటి ఇవ్వండి అన్నారు. అంటే ఇవి 150కి ఒకటి అంటే, లేదు పర్లేదు 300కి ఒకటి ఇవ్వండి అంటే ఇద్దరు 2 తీసేసుకున్నారు. ఇదేదో బాగుంది, శారీస్ బిజినెస్ చేస్తే బాగానే ఉండేటట్టుందని చెప్పేసి మళ్ళీ వెళ్ళి ఇంకా మిగతా 1500 డబ్బులు ఉంటే వాటిని పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చిన డబ్బులతోటి. అవి ఇంకా పక్కన వాళ్ళకి వీళ్ళకి చూపిస్తే అందరు తీసుకున్నారు. అట్లా ఏంటంటే ఒక 10,000 వరకు వచ్చిన తర్వాత ఒక పక్కన ఒక ఆంటీని ఒక 1 lakh ఇవ్వ ఆంటీ అని అడిగితే ఇస్తా అన్నది. తను ఇంట్రెస్ట్లకు ఇస్తుంది. అలాగే నాకు కూడా డబ్బులు ఇచ్చింది. నేను బట్టలు తెచ్చి అవన్నీ చేసిన తర్వాత తను కూడా నా బాధ చూసి ఇంట్రెస్ట్ కూడా తీసుకోలేదు. తన 1 lakh తనకి ఇచ్చేసాను. నేను 1 lakh శారీస్ చేస్తే నాకు మళ్ళీ 1 lakh వచ్చినాయి. అంటే ఒక 1 lakh పెడితే 1 lakh వచ్చింది. ఇదేదో ఇంకా బాగుందని చెప్పేసి అంతకుముందు విలేజ్లలో తిరిగి అమ్మేది. కోంటపల్లి, దేవన్నపేట అట్లా బయట విలేజ్లలో అమ్మితే కొంతమంది ఉండన్నారు, బిడ్డ నువ్వు ఇట్లా ఊర్లలోకి రావద్దు, మంచిగా ఉండదు, అందరు ఒక తీరుగా ఉండరు, ఒక మార్కెట్ ఉంటుంది ఇట్లా ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర, అక్కడికి వెళ్ళమని ఒక అమ్మ నాకు మార్కెట్ తీసుకెళ్ళి చూపెట్టింది. చూపెట్టిన తర్వాత ఏంటంటే అక్కడ ఒక 500 మంది లేడీస్ ఉంటారు, మొత్తం మార్కెట్ ఉంటుంది. వాళ్ళందరికీ మార్నింగ్ శారీస్ ఇచ్చి వెళ్ళిపోయేదాన్ని, పేర్లు రాసుకొని వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి కలెక్షన్ చేసుకునేదాన్ని. అట్లా ఒక 15 years శారీస్ బిజినెస్ చేస్తున్నాను. ఓకే మేడం, యాక్చువల్లీ వర్ధన్ ఆశ్రమాన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ పేద పిల్లలు కావచ్చు, లేకుంటే తల్లి తండ్రి, ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి తండ్రి వదిలేసినటువంటి పిల్లలు, వీళ్ళని తీసుకొని మీరు కంప్లీట్గా విత్ అకామిడేషన్ షెల్టర్ ఇవ్వడం అనేది ఇది ఎవరి ఐడియా? యాక్చువల్లీ మీ సార్దా మీద? ఇద్దరం కలిసే చేస్తున్నాము. ఇద్దరం అనుకోనే ఇట్లా ఆశ్రమం పెడదామని నేను ఒక 15 years బ్యాక్ చెప్పినప్పుడే తను మన దగ్గర డబ్బులు లేవు, ఎట్లా చేస్తాం, మనకే తినడానికి ఫుడ్ లేదు కదా అంటే బిజినెస్ చేసి ఇట్లా సంపాదించే పిల్లల కోసం అనే ఒక 15 years బిజినెస్ చేసి సంపాదించి ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి అనాథ పిల్లలు తీసుకొని ఇక్కడ పెట్టి సాగుతున్నాం. అంటే సారీ, అనాథ అనే పదాన్ని నేను తీసేశాను. అనాథ పిల్లలు అనేది రావద్దని చెప్పేసి ఓన్లీ తల్లిదండ్రి వదిలేసిన వాళ్ళు, తల్లిదండ్రి యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు కానీ ఇంకెవరున్నా కూడా మా దగ్గరికి తీసుకొస్తారు. అంటే సిడబ్ల్యూసి ఆర్డర్ ఇస్తే మేము పెట్టుకుంటాం ఇక్కడ. ఓకే, ఇప్పటిదాకా ఎంతమంది పిల్లలు ఉన్నారు మేడం మీ దగ్గర? మొత్తం ఒక 300 మెంబర్స్కి షెల్టర్ ఇచ్చాము. కొంతమంది మ్యారేజ్ అయింది, కొంతమంది 18 దాటిన తర్వాత వాళ్ళ బంధువులకు చెప్పాము. ఇప్పుడు కొంతమంది ఎంఎల్టీ చేస్తున్నారు, ఫార్మ్ డి సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ చదువుతున్నారు. యాక్చువల్లీ ఏ ఇయర్లో మీరు ఈ వర్ధన్ ఆశ్రమాన్ని ఎస్టాబ్లిష్ చేశారు? ఎంతమంది స్టూడెంట్స్తో? అది కూడా స్టార్టింగ్లో ఫస్ట్ ఒక 5 మెంబర్స్తో స్టార్ట్ చేసాము. తర్వాత ఇప్పుడు 30 మెంబర్స్ ఉన్నారు. మొత్తం అయితే 300 మెంబర్స్. అంటే వాళ్ళ పై చదువుల కోసం వాళ్ళని హాస్టల్లో వేయడము
అందరిని ఇక్కడ ఉంచుకోలేము గదా! ఇప్పుడు వాళ్ళు చదవాలంటే ఇక్కడ కాలేజీలు ఉండవు కాబట్టి మేమేం చేస్తామంటే హన్మకొండలో గానీ, హైదరాబాద్‌లో కానీ కొన్ని హాస్టల్‌లలో వేస్తాము. కొన్ని కస్తూర్బాలలో గానీ అక్కడ హాస్టల్‌లలో వేస్తాము. ఓకే. యాక్చువల్లీ ఏ ఇయర్ మేడం? ఏ ఇయర్‌లో మీరు ఎస్టాబ్లిష్ చేసిల్లు ఆశ్రమాన్ని? 2017. ఓకే. 2017లో 5 మెంబర్స్‌తోని స్టార్ట్ అయినటువంటి మీ జర్నీ స్టూడెంట్స్‌తోని ఇప్పుడు 300 వరకు ఉన్నటువంటి పరిస్థితి. మేడం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచెల్లే ఉన్నారా? లేకుంటే ఇంకా అదర్ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా మీ దగ్గర? అయితే ఇంతకుముందు అన్ని డిస్ట్రిక్ట్‌ల నుంచి ఉండేది. నల్గొండ, నిజామాబాదు ఇంకా చాలా డిస్ట్రిక్ట్‌ల నుంచే ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడేందంటే గవర్నమెంట్ గూడా పాలసీ అంటే చేంజ్ చేశారు. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ అని జెప్పేసి పెట్టి మన ఉమ్మడి వరంగల్ జిల్లా వరకే మనకు ఇస్తున్నారిప్పుడు. అంటే వాళ్ళకు దొరికినా గానీ ఎవరైనా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గానీ, ఊర్లే బంధువులు గానీ, గ్రామ పంచాయతీ నుంచి మనకు తీసుకొస్తే మనమేందంటే సీడబ్ల్యూసీ ముందు ప్రొసీడ్ జేసి తీసుకుంటాము. ఒక అనాథ పాప మిమ్ములని కాపాడడం వల్ల మీకీ ఆశ్రమం పెట్టాలనే ఆలోచన వచ్చింది. కానీ ఎందుకని మీరు ఆ రైల్ ట్రాక్ పైన ఎందుకని పడుకున్నారు? ఎందుకని చనిపోవాలని జెప్పేసి అనుకున్నారు? మీకు కలిగినటువంటి అసౌకర్యం ఏంటిదప్పుడు? నేను సెవెంత్ క్లాస్‌లో నక్సలైట్‌లకెళ్ళాను. అది తెలిసి తెలియని వయసు. కాకపోతే ఏందంటే నా గోల్ ఒక ఐఏఎస్, ఐపీఎస్ కావాలని ఉండే చిన్నప్పటి నుంచి. మా డ్యాడీ నక్సలైట్‌లకు అన్నం పెట్టడం వల్ల డ్యాడీని కొట్టి పోలీసోళ్ళొచ్చి నన్ను ఎగ్జామ్ రాయనీయకపోతే, ఇంకా నా లైఫ్ వేస్ట్ అని జెప్పేసి నేను నక్సలైట్‌లోకెళ్ళిపోవాల్సొచ్చింది. ఆ తర్వాత ఒక 10 ఇయర్స్ నక్సలైట్‌లో ఉండి హాస్పిటల్‌కెళ్ళి అరెస్ట్ అయినాము. అరెస్ట్ అయ్యి జైల్‌లో ఉన్నాము. అయితే జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత ఏందంటే నాకు 45 కేసులు, మా ఆయనకి 75 కేసులుండే. రోజు కోర్ట్‌ల చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఏందంటే కొన్ని వారెంట్ అయ్యేటియి. ఆ వారెంట్ కేసులో మా ఆయన జైలుకెళ్లారు. నేనెక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు రూమ్ రెంట్ కట్టడానికి. నాకే తినడానికి తిండి లేదు. నా దగ్గర ఒక 1 ఎన్‌పీ కూడా లేదు. అలాంటి సిట్యుయేషన్‌లో ఈ బతుకెందుకు ఇంకా అని జెప్పేసి చచ్చిపోదామని జెప్పి రైలు పట్టాల మీద ఒక 3 రోజులు రైల్వే స్టేషన్‌లో కూర్చొని ఉన్నా. వాటర్ తాగుకుంటూనే ఉన్నా. తర్వాత పట్టాల మీద కూర్చున్న తర్వాత ఒక పాప వచ్చి నన్ను కాపాడింది. ఆ పాపకి ఎవ్వరు లేరు. అనాథ పాప. అప్పుడు అనిపించింది నా కాళ్ళు చేతులు బాగున్నాయి. తనకెవ్వరు లేకపోయినా నన్ను కాపాడింది కాబట్టి అలాంటోళ్ళ కోసం ఏదైనా చేయాలి. మా లైఫ్ వాళ్ళకిచ్చేసాం అంతే ఇగ. యాహ్! ఓకే. సో, ఆల్‌మోస్ట్ ఒక 8 ఇయర్స్ అవుతుంది మీ ఆశ్రమం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. గత 8 సంవత్సరాల నుంచెల్లి. యాహ్! ప్రెజెంట్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ ఆశ్రమంలో? ఇబ్బందులు, సమస్యల్లాంటివి? ఇబ్బందులు అంటే ఏ ఉంటాయి. అది కామను. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలుంటేనే కొంచెం కష్టంగా ఉంటది ఒక్కొక్క రోజు. కానీ ఇప్పుడు 30 మంది పిల్లల కంటే కొంచెం తెచ్చి పెట్టడం అవన్నీ గూడా ఒక్కొక్కసారి ఇబ్బందయితది. అయినా గూడా మేము దాతల సహకారంతోటి ఒక్కొక్క రోజు మ్యారేజ్ డే, బర్త్‌డేలు నాకు చెప్పాలంటే జనగాం గానీ, వరంగల్ నుంచి, హైదరాబాద్ నుంచి, భువనగిరి, యాదాద్రి నుంచి దాదాపు నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది దాతలు ముందుకొచ్చి హెల్ప్ జేస్తే పిల్లలకి ఇంకా మంచి భవిష్యత్తునిద్దాం అనుకుంటున్నా. ఇంకా ఎంతోమంది పిల్లల్ని చదివించి వాళ్ళని ఒక ప్రయోజకులుగా చేద్దామనే ఆలోచన ఉంది నాకు. యాహ్! ఓకే. మేడం యాక్చువల్లీ మీకు మంత్లీ వైస్‌గా చూసుకుంటే ఎంత ఖర్చనేది ఉంటది మీకు? మంత్లీ వైస్‌గా అప్రాక్సిమేట్‌లీ? మంత్లీ అంటే ఒక 1,00,000 వరకొస్తుంది. 1,00,000 వరకు ఖర్చొస్తుంది. ఇక దాతల సహకారంతోటి ఇంకా నా శారీస్ అమ్మిన మనీ అటు ఇటు ఎల్లదీస్తున్నాము. శారీస్ అమ్మిన మనీ ఇప్పటికి ఉందా? అంటే కొన్ని ప్లాట్స్ కొని పెట్టాము. ఆ! అవి ఇప్పుడు సరిపోనప్పుడు అవి అమ్మేస్తూ పిల్లలకి చూస్తున్నాము. ఓకే. మీది సొంత ఆశ్రమం అయితే కాదు. ఇది రెంట్ బిల్డింగ్ ఐ థింక్. అవును. యాహ్! రెంట్ బిల్డింగ్. యాహ్! ఎంత పే చేస్తారు మీరు మంత్లీ? అంటే మంత్లీ 5,000 చేస్తాం. ఇంత పెద్ద బిల్డింగ్ 5,000 ఏనా? అంటే నేను గూడా దీంట్లో రెడ్డి సంఘంలో సభ్యురాలిని కాబట్టి యాహ్! మాకు నామినల్‌గా ఇచ్చారు. అందరూ ప్రోత్సాహం వల్లనే మేమిక్కడ నడపగలుగుతున్నాము. యాహ్! ఓకే. మీరు సొంతంగా ఒక ఆశ్రమాన్ని కూడా ఇప్పుడు ప్రెజెంట్ చూశారని చెప్పేసి విన్నాము. అంటే ఒక స్థలం ఏదో చూశారంట. ఎక్కడ అది? మాకు ఒక దాత ఏందంటే వాళ్ళ పాప బీటెక్ స్టూడెంటు. యాక్సిడెంట్‌లో చనిపోయింది. చనిపోతే మాకు ఒక హాఫ్ ఎకర్ ల్యాండ్ ఇచ్చారు.
తను సుక్కాల సత్యం అని చెప్పేసి యాదగిరిగుట్ట. అక్కడ మాకు ల్యాండ్ ఇచ్చారు. కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాము. ఎవరైనా ఇంకా దాతలు ముందుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రి జ్ఞాపకార్థం కానీ, వాళ్ళ బంధువుల జ్ఞాపకార్థం గానీ, ఒక్కొక్క రూమ్ కట్టించినా బావుంటది. అక్కడ వాళ్ళకు పేరుంటది. ఎవరు ఒక్క రూపాయి ఇచ్చినా కూడా శిలాఫలకం మీద వాళ్ళ పేరు రాస్తాము. అక్కడ ఎంతో మందికి ఉపాధి అంటే ఎంతో మంది పిల్లల్ని మనం పెంచి, వాళ్ళని చదివిపిచ్చి, వాళ్ళకొక భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళమైతాం. కొంతమంది దాతల సహకారంతోటి యాదగిరిగుట్టలో ఆశ్రమం స్టార్ట్ చేశాము. ఇంకా కొంతమంది దాతలు ముందుకొస్తే అది తొందరగా కంప్లీట్ అయితది. ఓకే. మేడం పొలిటికల్‌గా మీకేమన్నా సహాయ సహకారాలేమన్నా అందుతా ఉన్నాయా? పొలిటికల్‌గా ఇప్పటిదాకా ఈ 8 సంవత్సరాల్లో? నాకు ఇప్పటి వరకు ఏ పొలిటికల్ లీడరు హెల్ప్ చేయలేదు. నేను ఎవ్వరి దగ్గరికెళ్ళి ఇప్పటి వరకు 1 ఎన్‌పీ అడగలేదు. నా దగ్గరకు వచ్చి అంటే ఇక్కడ ఆశ్రమం పిల్లల దగ్గరకొచ్చి ఎవరైనా భోజనం పెడతారు. పెట్టినప్పుడు నా పరిస్థితి గిది. మాకు గీ ఇబ్బందులున్నాయి. ఇవి లేవు అంటే వాళ్ళే కొనిస్తారు. ఓకే. మేడం యావత్ ప్రజానీకానికి ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నారు మీరు? మీ ఆశ్రమం గురించి ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మనమేందంటే ఆడపిల్లలే కానీ, మగపిల్లలనే కానీ సమానత్వంగా చూడాలి. సమానంగా పెంచాలి. ఇప్పుడు పిల్లల్నేందంటే వాడు ఎంత అడిగితే అంత మనీ ఇవ్వడం వల్ల ఏమైతుందంటే వాళ్ళకి వాల్యూస్ తెలవట్లేదు. ఇప్పుడు తల్లిదండ్రులున్న పిల్లలు జాబ్ జేస్తున్నారు. వాళ్ళకు జాబ్‌కు ఇబ్బందయితదని జెప్పి పిల్లలు ఏది అడిగితే వాళ్ళకి అది ఇవ్వడం. ఎవరైనా బంధువులు ఇంటికొస్తే మమ్మీ, డ్యాడీ ఉన్నాడా అంటే వాళ్ళు ఫోన్‌లోనే మునిగిపోతున్నారు. అసలు కనీసం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు వచ్చిన వాళ్ళకి. మనము ఒకప్పుడేందంటే లేచి నిలబడి దండం పెట్టి వాటర్ ఇచ్చి, అంకుల్ కూర్చోండి, ఆంటీ కూర్చోండి, మమ్మీ, డ్యాడీ బయటికెళ్లారని చెప్పేది. ఈ రోజులలో ఆ పరిస్థితే లేదు. అంటే చదువుతో పాటు మనం సంస్కారాన్ని కూడా ఇవ్వాలి మన పిల్లలకు. మన పిల్లలకేందంటే మనమే చెడగొట్టిన వాళ్ళమైతున్నాము. మొబైల్స్ ఇయ్యడం వల్ల ఇప్పుడు మన ఇంటికి ఎవరో ఫ్రెండ్స్ వస్తే ఏం చేస్తాం? పిల్లలు అల్లరి చేస్తున్నారని మొబైల్స్ అలవాటు చేసేస్తున్నాం. ఆ అలవాటు చేయడం వల్ల ఏందంటే పిల్లల్ని మనమే చెడగొట్టిన వాళ్ళం అవుతున్నాం. ఫస్ట్ ఏందంటే తల్లిదండ్రి నుంచి అవేర్‌నెస్ రావాలండి. ఈ రోజులలో పిల్లల్ని కనీసం చదువుతో పాటు వాళ్ళకి సంస్కారం ఇద్దామని జెప్పేసి తల్లిదండ్రి ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఆ పిల్లలు బాగుపడతారో, అప్పుడు ఆ దేశం బాగుపడుతుంది. అప్పుడు అందరూ బాగుంటారు. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు మీ దగ్గర ఒక 30+ పిల్లలున్నారు ఇక్కడ ఈ ఆశ్రమంలో. ఇప్పుడు ప్రెజెంట్ స్టిల్. ఆ! ఫెసిలిటీస్ బాగున్నాయా? ఆ! అంటే బాత్రూమ్స్ కానీ, లాట్రూమ్స్ కానీ, ఆ! వాళ్ళకి కూర్చునే గదులు కానీ, పడుకునే గదులు కావచ్చు, లేకుంటే ఆడుకునే ఆట స్థలాలు కావచ్చు, వాటెవర్ ఇట్లాంటియన్నీ ఉన్నాయా ఫెసిలిటీస్? పిల్లలకు అన్ని రకాలుగా ఇక్కడ మేము అన్ని రకాలుగా ఉన్నాయి. వాష్‌రూమ్ సేమ్ ఇట్లనే ఉంటది రూము. వాష్‌రూమ్ లోపలనే ఉంటాయి. పిల్లలకు ఒక ఇంటి వాతావరణాన్ని కల్పిస్తున్నాం. మేము ఇది ఆశ్రమములాగా చూడము. ఇదొక ఇల్లు. పిల్లలందరూ మమ్మీ, డ్యాడీ అని పిలుస్తారు. వాళ్ళకు మీ మమ్మీ, డ్యాడీని ఉన్న తర్వాత ఏ లోటొచ్చినా మేమే తట్టుకోలేము. ఎందుకంటే మన సొంత పిల్లలకు బాధొస్తే మనం తట్టుకుంటామా? మాది గూడా అలాంటి పరిస్థితే. మన సొంత పిల్లలకి ఏది అవసరం ఉంటదో అది ఎట్లా ఇస్తామో, మా పిల్లలకి ఏది లేకపోయినా నేను ఎవరినైనా అడిగి అంటే నా ఫ్రెండ్స్‌ని గానీ, ఇంకా తెలిసిన వాళ్ళని గానీ నేను మామూలుగా ఫోన్‌లో, వాట్సాప్‌లో మాకేదైనా లేకపోతే నేనేం చేస్తా అంటే మెసేజ్ పెడతాను. మా పిల్లలకి పండగొస్తుంది. నేను ఇది చెయ్యాలనుకుంటున్నా. మీరెవరైనా సహాయం చేయండంటే నాకు చాలామంది దాతలు సహాయం చేస్తున్నారు. ఇంకా అలానే ముందుకొచ్చి అందరూ చేయాలని జెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మీ అందరి సహకారం వల్లనే నేను ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్నా. నాకు సహాయాన్ని అందిస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకంటే కొంతమంది మాట సాయం జేయొచ్చు, కొంతమంది మనీ సాయం జేయొచ్చు, కొంతమంది వస్తు రూపకంగా సహాయం జేయవచ్చు. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓకే. యాక్చువల్లీ మీ ఆశ్రమం నేను కూడా విజిట్ చేశాను రాంగానే. చాలా నీట్‌గా అయితే ఉంది. నీట్‌గా ఉందని అంటే అక్కడ వర్కర్స్ అనే వాళ్ళు ఎంతమందున్నారు? ఒక 5 మెంబర్స్ ఉంటారు. 3 మెంబర్స్ వాలంటీర్స్ ఉన్నారు. 2 మెంబర్స్‌కి సాలరీస్ ఇస్తా. ఓకే. యాక్చువల్లీ మేడం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా మీకు దాతల రూపంలో సహాయం గనక అందజేయాలనుకుంటే ఫోన్‌పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు. నంబర్ ఏమన్నా చెప్పగలరా? చెప్పగలను. 8466929593 9030998826. ఓకే. యాక్చువల్లీ మీరు ఈ వర్ధన్ ఆశ్రమాన్ని రన్ చేయడమే కాకుండా బయటికెళ్ళి కూడా మీరు సొంతంగా సర్విస్ చేస్తున్నారని చెప్పేసి విన్నాము. కొన్ని ఫోటోస్ కూడా నేను మీ ఆశ్రమంలోనే చూడడం జరిగింది. ఎక్కడెక్కడ వెళ్తారు మీరు జనరల్‌గా? ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు?
మేమంటే దాదాపు 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. యాహ్! 25 ఇయర్స్ నుంచి సేవ చేస్తున్నాను. అంటే గ్రామాలలోకెళ్ళి అక్కడ ఎవరైనా పూర్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళకి హెల్ప్ చేయడము. అలాగే అక్కడ ఎవరైనా చనిపోయినా గూడా నా దగ్గర డబ్బులు లేకున్నా ఒక సంచి పట్టుకొని ఇల్లు తిరిగి కొన్ని బియ్యము, మనీ గాని అన్నీ కలెక్ట్ జేసి అక్కడే వాళ్ళకు ఒక 10 డేస్‌కి సరిపోయన్ని కూడా ఇచ్చొస్తున్నా. ఇంకొకటేందంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ 30 ఇండ్లు కాలిపోయినాయి. గోంద్రపేట మండలం చల్వాయి. ఆ గ్రామంలో గుత్తి కొయ్యలు ఉంటారు. ఆ ఇండ్లు కాలిపోయి వాళ్ళకు దిక్కులేని పరిస్థితిలో ఒక చెట్టు కింద ఉంటే నాకు తెలవగానే అప్పుడే వెంటనే వెళ్ళి ఒక 2,00,000 వరకి వాళ్ళకి అంటే బియ్యము, బట్టలు వాళ్ళకి సరిపోయన్ని అన్ని సరుకులు కొనిచ్చొచ్చాము. అది 10 ఇయర్స్ మేము ఆశ్రమం పెట్టముందుకు. అలాగే ఇంకా కొన్ని విలేజ్‌లలో గూడా తిరిగి పిల్లలకు నోట్ బుక్స్ అవన్నీ ఇచ్చొచ్చాము. తర్వాత మొన్న కూడా ఏందంటే మన వర్షాలొచ్చి మొత్తం అన్ని ఇండ్లు కొట్టుకుపోయినాయి. గోంద్రాపేట మండలం కన్నాయగూడెం అని ఆ విలేజ్ మొత్తం కొట్టుకుపోయింది. ఆ విలేజ్‌లో ఉన్న వాళ్ళంతా చిన్న పిల్లలతో సహా గుట్ట పైకెక్కి 3 రోజులు వాటర్ లేదు. వాళ్ళకి తినడానికి తిండి లేదు. అవన్నీ చూసేసరికి నా మనసంతా చలించిపోయి నేను వాట్సాప్‌లో స్టేటస్ పెట్టగానే కొంతమంది నాకు హెల్ప్ చేశారు మనీ. అన్నీ తీసుకొనెళ్ళి వాళ్ళకొక 20, 30 వేల సామాను ఇచ్చొచ్చాను. అలాగే కొంతమంది వికలాంగులకు ట్రై సైకిల్ ఇచ్చాను. ఇంకా మహబాద్‌లో ఇక్కడి వరకి నెక్ వరకి అంటే పని చేయదు. ఒక ముగ్గురు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఒక అన్నయ్య. ఇంజినీరింగ్ వరకు చదివి కూడా వాళ్ళ పరిస్థితి దారుణం. కదలలేని పరిస్థితి. అట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేయాలని చెప్పేసి నా దగ్గర ఒక 10,000 ఉంటే అవి ఇచ్చాను. అలాగే ఒక హెచ్ఎంటీ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకు అప్పుడు హెల్ప్ చేపిచ్చాను. ఆ తర్వాత ఇంకా విలేజ్‌లలో గాని, ఇంకెక్కడ పూర్ పీపుల్ ఉన్నారన్నా కూడా నాకు తెలిస్తే మాత్రం నేను వెళ్ళి నా వంతు సహాయము నేను చేస్తున్నాను. ఇంకా ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే అలాంటోళ్ళకి గూడా నేను ప్రతి దగ్గర ఎవరికి ఏ ఆపదొచ్చినా నేను వెళ్లి హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. మా లైఫే ఇట్లా పేదవాళ్ళ కోసం ఇచ్చేసామండి. యాహ్! ఓకే. సో, ఈ రకంగా మీరు సోషల్ యాక్టివిస్ట్‌గా పేరుగాంచడం వలన మీకు సొసైటీలో ఎట్లాంటి గౌరవం అనేది దక్కింది ఇప్పుడు ప్రెజెంట్? అంటే ఈ రకమైనటువంటి ఏదైతే సేవలు చేస్తున్నారో మీరు బయటికెళ్ళి కావచ్చు, లేకుంటే మీ సొంత ఆశ్రమంలో కావచ్చు, వాటెవర్ సొసైటీ నుంచెల్లి ఎట్లాంటి రెస్పాన్స్ ఒస్తుంది మీకు? నాకు చాలా వరకైతే రెస్పెక్ట్‌గా మాట్లాడతారు. ఎక్కడికెళ్ళినా అక్క నమస్తే అంటారు. అంతకుముందు గూడా సీఎం రోసయ్య గారు గూడా అవార్డ్ ఇచ్చారు. అలాగే డీసీపీ గాని, ఇక్కడ ఉన్న కలెక్టర్ వాళ్ళందరూ కలెక్టర్ ఒక 3 టైమ్స్ బెస్ట్ అవార్డ్ ఇచ్చారు. ఇంకా చాలా అవార్డ్స్ వచ్చాయి నాకు. అక్కినేని నాగేశ్వరరావు అవార్డ్ అని ఇంకా చాలా వచ్చాయి. డాక్టరేట్ వస్తే నేను ఢిల్లీకి వెళ్ళలేదండి. నేను ఢిల్లీకి వెళ్తే నాకొక 30,000 కావాలి. ఆ 30,000 పెడితే నాకిక్కడ పిల్లలకి ఒక నెల భోజనం సరిపోద్దనేసి నేను ఆ అవార్డ్ తీసుకోలేదు. తిరస్కరించిన. యాహ్! ఓకే. మేడం లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్ యాక్చువల్లీ మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ గడిచింది? మీరు పర్టిక్యులర్‌గా ఈ సేవా దృక్పథంతోని ఏదైతే చేస్తా ఉన్నారో, పర్టిక్యులర్‌గా ఈ సేవా రంగంలోకి వెళ్ళాలి అనే ఆలోచన ఎప్పుడు మీ మైండ్‌లోకి కదిలింది? మా విలేజ్ వచ్చేసి జనగాం జిల్లా రఘునాథ్‌పేల్ మండల్ రామన్నగూడెం. డాడీ పేరు నర్సిరెడ్డి, అమ్మ పేరు అనసూర్య. నా పేరు లక్ష్మి. అన్నయ్య ఉన్నారు భాస్కర్ రెడ్డి. మేమేందంటే ఫస్టు డాడీ ఎక్కువ విలేజ్‌లో అందరికీ సేవ జేసేది. నేను చిన్నప్పుడు. మా ఊర్లో స్కూల్ లేదు గాబట్టి నేను స్కూల్‌కెళ్ళడం ఇబ్బందయితుంది డాడీ అంటే, మా డాడీ ఏం జేశారంటే, ఒక 2 ఎకరాలు అమ్మేసి ఊర్లో స్కూల్ గూడా కట్టిచ్చారు. కానీ టీచర్స్ రాలేదు. అప్పుడు ఎమ్మెల్యే రాజారెడ్డి అంకులే ఉండే. పొన్నాల లక్ష్మయ్య, రాజారెడ్డి అంకుల్ వాళ్ళుండే. అట్లా తర్వాత టీచర్స్ రాకపోయినప్పటికి ఊరికి రోడ్డు లేకపోయింది. రోడ్డు లేకున్నా గూడా డాడీ అప్పుడు రోడ్డు పోపిచ్చిండు. అంతయినా గూడా టీచర్స్ అస్సలు రాలేదు. నేను వేరే విలేజ్‌కెళ్ళి చదువుకోవాల్సొచ్చింది. కోడూరు అనే గ్రామంలో 5థ్ వరకు చదివాను. ఆ తర్వాత ఈరెంటి అనే గ్రామం ఉంటది. అక్కడ 7థ్ వరకు చదివి, నుంచి 7థ్‌లోనే బయటికెళ్ళిపోవడం జరిగింది. 7థ్‌లో ఏందంటే మాకిక్కడి వరకి వాటరొచ్చినా గూడా నడుచుకుంటూ వెళ్ళేది. ఊర్లో స్కూల్ ఉండి గూడా టీచర్స్ రాక చాలా అంటే చాలా ఇబ్బందులు పడేది. బాల్య జీవితం అంతా కొంచెం కష్టాలతో కూడుకుంది. ఆ కష్టాల్ని మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది. ఇప్పుడేందంటే మా డ్యాడీ చిన్నప్పటి నుంచి ఇంకా పేదవాళ్ళకి గానీ, అందరికీ అన్నం బెట్టేది. మా ఇంటికి ఎవ్వరొచ్చినా గూడా. మా అమ్మ గూడా ఏందంటే అప్పుడు
తినే ప్లేట్లకెళ్ళి తీసి కూడా ఎవరైనా వస్తే అన్నం లేకపోతే ఆ ప్లేటే వాళ్ళకిచ్చి అమ్మ చెయ్యి కడుక్కొని ఒక పూట ఉపవాసం ఉండేది. అమ్మ నుండి, డ్యాడీ నుండే నేర్చుకున్నా నేను. యాహ్! ఓకే మేడం. సో, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇంకా. ఈ రోజులలో ఏందంటే ఒక తల్లి 10 మంది బిడ్డలున్నా కూడా అన్నం పెడుతుంది. అదే ఒక్క తల్లికి 10 మంది కొడుకులు అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితి నుంచి మారాలి. ఎందుకంటే తల్లి మనల్ని 9 నెలలు కడుపులో మోసి కన్న తర్వాత తల్లిని తీసుకెళ్ళి రోడ్డు మీద వదిలేయడం అది చాలా పెద్ద తప్పు. మీరు కంపల్సరీ ఎవ్వరి తల్లిదండ్రులైనా మీరు వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టండి. మీ భార్యలు అంటే కొంతమంది లేడీస్ పెట్టకపోవచ్చు. కొంతమంది జెంట్స్ కొడుకులు గూడా మారొచ్చు. కానీ అలా తప్పు. ఎందుకంటే సంపాయించినా, సంపాయించకపోయినా తల్లి, తండ్రి దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా పర్వాలేదు. మీరు తల్లిదండ్రిని దగ్గరికి తీసి వాళ్ళకు కొంచెం అన్నం పెట్టి మీ ప్రేమను పంచండి చాలు. వాళ్ళొక పూట ఉపవాసం ఉన్నా కూడా మీ ప్రేమను పంచినా వాళ్ళు కడుపు నింపుకుంటారు. అలాంటి తల్లిదండ్రిని ఎవ్వరు దూరం కొట్టుకోకండి. తల్లిదండ్రి లేకపోతే వాళ్ళ విలువ అనేది తర్వాత తెలుస్తుంది. అయ్యో! ఏడవకండి మేడం ప్లీజ్. ఇంకేమన్నా చెప్పాలని ఉందా మేడం? మీరు ఎమోషనల్ అవుతున్నారు యాక్చువల్లీ. యాహ్! ఓకేనా మేడం? వాటర్ తాగుతారా? యాహ్! ఓకే. ఇంకేమన్నా ఉందా మేడం? ఎందుకంటే మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు మీరు. నేను పిల్లలతో పాటు ఏందంటే ఒక 10 మంది అనాథ అమ్మలకి ఆశ్రయం ఇచ్చాను. వాళ్ళు చనిపోతే గూడా అన్నీ నేనే కొడుకులాగా దగ్గరుండి చేశాను. ఆ పరిస్థితి మీ తల్లిదండ్రులకు రానీయకండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళ బాధ, వాళ్ళ వర్ణనాతీతం నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు కాళ్ళు, చేతులు ఇరిగినా గూడా వాళ్ళకి డైపర్స్ మార్చడం, వాళ్ళకి సేవ జేయడం అవన్నీ చేసుంటే వాళ్ళు పడే బాధ, వాళ్ళ నరక యాతన, బిడ్డ నువ్వు ఎక్కడ పుట్టావో, ఏడ పెరిగావో కానీ మాకిన్ని సేవలు చేస్తున్నావని వాళ్ళు నేను రుణాన పడి చచ్చిపోతున్నామని జెప్పి వాళ్ళు అంటుంటే నాకే బాధేసేది. కానీ వాళ్ళకి అన్నం తినబెట్టి అట్లా చేస్తుంటే నాకు గూడా నిజంగా వాళ్ళ కడుపులో నేనెందుకు పుట్టలేదా? నేను మంచిగా చూసుకునేదాన్ని అనిపిచ్చేది. కానీ అలా ఎవ్వరు వదిలేయకండి తల్లిదండ్రిని. ఒక 10 మంది తల్లులకు నేను బిడ్డనయ్యాను. కానీ ఇకాంచి మీ అమ్మానాన్నలు అందరూ మంచిగా చూసుకోవాలనేదే నా కోరిక. రైట్. సో, ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.